ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది ఇంకా బీదలుగానే ఉంటున్నారు, బీదరికంలో ఉంటున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, బీదలను కనికరించమని. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన వల్ల అయిన సహాయాన్ని వారికి అందించి దేవుణ్ణి మనం మహిమపరుద్దాం. 2 తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరొకసారి ఈ ఉదయకాల సమయాన్ని మాకు ఇచ్చారు, కృతజ్ఞతలు. ఈ ఉదయకాల సమయంలో బీదల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలు వినిచున్నందుకు మీరు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ఉదయకాల సమయం ఎంతమంది బీదలుగా ఉంటున్నారో, బీద స్థితిలో ఉంటున్నారు తండ్రి, దయ ఉంచి వారిని మీరు దర్శించి వారి ప్రతి ఒక్క అక్కర అవసరతను మీరు తీర్చండి. వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అనేకులు మీరు ప్రేరేపించి, అనేకులు మీరు లేపి తండ్రి, వారికి సహాయం చేయడానికి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నన్ను మమ్మల్ని కూడా ఆయన ప్రభా మీరు వాడుకోండి, బేదలను కనికరించమని లేఖనాలు మీరు సెలవిస్తున్నారు. కాబట్టి వారి పట్ల కనికరం చూపి వారికి సహాయం చేయడానికి మమ్మల్ని కూడా ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మేము కూడా పిడికిలు విప్పి ధారాళంగా వారికి సహాయం అందించడానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి, కృపను అందించండి, కనికరించమని ప్రార్థిస్తూ చాలామంది బేదలను చిన్న చూపు చూస్తుంటారు తండ్రి. అలాంటి వారిని కూడా దర్శించి వారిని చిన్న చూపు చూడకుండానట్లుగా తండ్రి మీ కృపను వారితో ఉంచండి, సహాయం చేయండి. క్షేమాన్ని ఇవ్వమని మరొకసారి బేదలు మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని, సహాయం చేయమని, మీ సేవార్థం వాడుకోమని సమస్తము మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి మీ పాదాలను పట్టుకొని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి మీకు సమృద్ధిని అనుగ్రహించునుగాక. ఆమెన్.